ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే పని. ఎందుకంటే రేపు క్రిస్మస్ పెట్టుకొని ఈరోజు మేము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత ఇష్టపడే వ్యక్తి మన అన్నమయ్య గారు. అలాంటి అన్నమయ్య నెత్తిన ఈ శాంటాక్లాస్ సంబంధించినటువంటి టోపీని పెట్టడం, క్రిస్మస్ టోపీని పెట్టడం ఇది చాలా దౌర్భాగ్యకరమైన సంఘటన. ఇది ఎవరు చేసినా సరే, ఎలాంటి వాడు చేసినా సరే అతను బహిరంగంగా శిక్షించాలి, లేదా ఉరిదీయాలి ఇలాంటి ఎదవని. ఎందుకురా అంటే ఏకంగా ఒక ధర్మం వందల కోట్లకు సంబంధించినటువంటి వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల ఈ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ఏం చేసుకుంటారు హిందువులనే ఒక ధీమాతో అతను చేసినటువంటి నికృష్ట చర్య ఏదైతే ఉందో ఇది క్షమించరానిది. ఈ మధ్య ఈ ఎదవలంతా కలిసి హిందువుల్ని రెచ్చగొట్టడానికి, హిందువులు గెలకడానికి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, బ్యానర్లు, ఈ విధమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. సాక్షాత్ ఇంకా ఏం మారితే అక్కడ హిందువులు ఇంకా నిద్రపోతే ఏకంగా వెంకటేశ్వర స్వామి పైన తిరుమలలోనే వెళ్ళి వీళ్ళు కావాలనే రెచ్చగొట్టడం కోసం, మత ఘర్షణల కోసం చేసినటువంటి ఎవరు వీళ్ళు? దయచేసి